హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్ అవర్. ఇంకా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకు రావడానికి మీరు గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ఆ నోటిఫికేషన్ ద్వారా మీకు రిమైండ్ చేస్తూ ఉంటుంది. చాలామంది ఈ ఛానల్ని, ఈ వీడియోలను చూస్తా మీరు బాగా ఆదరిస్తున్నారు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇప్పుడైతే మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ప్లేస్ అయితే ఇది ఉప్పాడ బీచ్, కాకినాడకు దగ్గరగా ఉంది. అండ్ ఇటు పిఠాపురము, ఇంకా ఈ చుట్టుపక్కల అయితే ఈ ఊర్లు ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడండి, బాగా సముద్రం ముందుకు వస్తుందని చెప్పేసి ఒక గట్టులాగా ఇక్కడైతే కొండరాళ్ళు వేసి అట్లా ఇచ్చేశారు. ఇంకా ఇక్కడ ప్లేస్ అనేది ఎలా ఉందో చూద్దాము ఫ్రెండ్స్. వాటర్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే సమయము మిట్ట మధ్యాహ్నం అవుతుంది. ఈ ఎండలో, ఈ వేడికి, ఈ సముద్రపు అలలు ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉందనే చెప్పాలి. ఇంకా ఎందుకు ఈ బీచ్ అండ్ ఈ ఊరిని కూడా మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ముందుకెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఉప్పాడ బీచ్ అనేది ఐడియా ఉంది కామెంట్ చేయండి. అండ్ ఈ ఊరికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మీరు కూడా హాయ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ఉప్పాడ బీచ్ గురించి మీకు ఎలాంటి విషయాలు తెలుసు, ఇక్కడ ఈ ఊరు గురించి ఇంకా ఎలాంటి తెలియని విషయాలు షేర్ చేయాలనుకుంటున్నారో మీరు కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, సముద్ర పాలలకి ఇసుక అనేది చక్కగా బంగారపు రంగులో, ఆ నురగ అనేది ఎంత కనువింపుగా ఉందో అసలుకి. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక, ఇక్కడ ఈ ఊరు వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, సముద్రం అనేది చాలా ముందుకు వచ్చేస్తూ ఉంది. ఇక్కడ ఒక గట్టు లాంటిది ఏదైనా చేస్తే చాలా బాగుంటుందని వాళ్ళు చాలా రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక ఈ కొండరాళ్ళు చూడండి, సముద్ర పాలలకి ఆ తాకిడికి అవి అరిగిపోయి ఎంత నలుపుదేలు ఉన్నాయో. అండ్ ఈ గట్టు కూడా కొంచెం కొంచెంగా సముద్రంలోకి కలిసిపోతూ ఉంది. ఇక్కడైతే పరిస్థితి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, ఉప్పాడ గురించి చెప్పాలంటే చేనేతకు కూడా చాలా ఫేమస్. మంచి మంచి ప్రసిద్ధిగాంచిన చీరలు అనేవి కూడా ఇక్కడ నేస్తూ ఉంటారు. ఇంకా మనం ఇక్కడ విషయాలు చెప్పుకోవాలనుకుంటే, ఇక్కడ తుఫానులు అలాంటివి వచ్చినప్పుడు ఒక నెల పాటు అలా సముద్రంలోకి వెళ్లకుండా ఉంటారు. కాబట్టి ఇక్కడ మత్స్యకారులు వాళ్ళకి జీవనాధారం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు చాలా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అందుకని అలాంటి టైంలో వీళ్ళు తుఫాన్లు వచ్చి వెళ్ళిపోయాక ఇక్కడ దువ్వెనలతో ఇలాంటి నల్ల మట్టిలో వాళ్ళు ఏదో బంగారపు ముక్కలు దొరుకుతాయని
సముద్రం అనేది సముద్రపు తల్లి ఏదో ఒక విధంగా వాళ్ళకి ఏదన్నా బతుకు తెరువు అనేది చూపిస్తుందన్న ఉద్దేశంతో ఇక్కడ చాలామంది బంగారం కోసం ఈ నల్లమట్టిలో దువ్వెనలతో వాళ్ళు చాలా బాగా వెతుకుతూ ఉంటారన్నమాట. ఇక్కడైతే మనం ఇప్పుడు ఉప్పాడ ఊరిలోకి వచ్చేసాము. వీళ్ళు సరదాగా ఇట్లా చిన్న పందిరి లాంటిది వేసుకొని ఈ ఎండకి చక్కగా సముద్ర తీరాన సేద తీరుతూ ఉన్నారు. ఇక్కడైతే పరిస్థితి చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇదిగా ఉందో. సముద్రం అనేది ఈ ఊరిని తాకుతూ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే 3 కిలోమీటర్లు వెనక్కున్న సముద్రము ఇప్పుడు ఊరిలోకి వచ్చేసింది. ఇంకా ఎంత ముందుకు వస్తుందో తెలియదు కాబట్టి ఇక్కడ మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ అనేవాళ్ళు ఏదన్నా కొంచెం కొండరాళ్ళతో ఒక గట్టు లాంటిది వేసి మాకు ఈ సముద్రం నుంచి మా ఊరిని అండ్ మా ఇళ్లను కాపాడితే మేము చాలా కృతజ్ఞత కలిగి ఉంటాము. మాకు ఎవరన్నా హెల్ప్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఈ ఊరు వాళ్ళైతే చాలా రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నారు. నిజంగా ఇక్కడ చూస్తే కనుక సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు అడగటంలో తప్పులేదు, ఎందుకంటే ఇళ్ళు చూడండి ఎలా ఇదైపోతున్నాయో. ఇంకా సముద్రం దీనికి గట్టు వేయకపోతే కనుక ఫ్యూచర్లో ఎంత ముందుకు వచ్చేస్తుందో, ఈ ఇళ్ళన్నిటిని ఎలా కబడించి వేస్తుందో మనమైతే చెప్పలేము. ప్రస్తుతానికి పునాదులతో సహా అన్నీ మెల్లగా కొంచెం కొంచెంగా ఇక్కడ సముద్రంలో కలిసిపోయేటట్టు ఉంది. మరొక విషయం ఏంటంటే ఉప్పెన అనే మూవీని కూడా ఇక్కడే తీశారన్నమాట. ఆ సముద్రపు తీర ప్రాంతాన ఒక టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ని అయితే అది సముద్రంలోనే కలిసిపోయిందని చెప్పేసి అంటారు. ఎందుకంటే అలలకు అలా కూలిపోయి, అది ఎంతవరకు నిజమో మరి మనం చూడాలి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా మనం చూస్తున్న ఈ ప్లేస్ అయితే ఉప్పాడ ఊరు అనమాట. ఇంతకుముందు బీచ్ని చూసాము, బీచ్ని ఆనుకునే ఉప్పాడ అనే ఈ ఊరు ఇక్కడ ఉందన్నమాట. ప్రస్తుతానికి ఇక్కడ వ్యూ అయితే మీకు ఇలా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇటు పక్క చూసుకుంటే కనుక రైట్ సైడ్ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. అండ్ ఇదంతా సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ ఊర్లు అనేవి ఇంకా ఇలాగే ఉంటాయని చెప్పుకోవాలి. ఈ రూట్లోనే ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే కనుక కాకినాడ మనకు తగులుతుంది. ఈ రోడ్డును ఆనుకునే సముద్రం ఉంటుంది. కొంచెం ఇంకా ముందుకెళ్దాము ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడైతే ఉప్పాడ ఊరి బయటకు వచ్చేసాము. ఇక్కడైతే చూడండి, ఊరి బయట ఈ సముద్రము పక్కన ఈ కొండరాళ్ళు అనేవి ఈ రోడ్డుని కోసేయకుండా ఇంకా ముందుకు రాకుండా ఇట్లా గట్టుగా వేసి ఉంచారనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చూడండి ఎంత బాగుందో, అసలుకి ఎంత చక్కగా. దీనికి దగ్గరలోనే మనకి కాకినాడ పోర్ట్ ఉంది. ఇప్పుడు ఈ రోడ్డు చూసుకుంటే కనుక ఇక్కడ ఉప్పాడ నుంచి కాకినాడకి వెళ్ళటానికి 16 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. యావరేజ్గా ఒక హాఫ్ అన్ అవర్ అనమాట. చూడండి ఇక్కడ రోడ్డు ఎలా కోసుకుపోయిందో. సముద్రపు నీళ్ళు అనేవి పెద్ద పెద్ద అల్లనేవి ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు నిజంగా ఈ కొండరాళ్ళు కనుక వేయకపోతే ఈ రోడ్డు కూడా సముద్రంలోకి కలిసిపోయి ఇంకా కొంచెం ముందుకు వచ్చేది. ఇప్పుడు ఇలా ఇక్కడ రోడ్డుకైతే ఎలా గట్టు వేశారు, ఇట్లా సముద్రపు అలలు అనేవి ఇంకా ముందుకు తోసుకురాకుండా ఆ ఉప్పాడ ఊరి ప్రజలు కూడా మాకు కూడా ఇలా కొంచెం కొండరాళ్ళు వేసి ఒక గట్టుగా సముద్రం ముందుకు రాకుండా ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ తరఫున అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఆ ఊరు వాళ్ళకి మంచి జరగాలని వెనెస్సా యూట్యూబ్ ఛానల్ తరఫున నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నిజంగా మీ యొక్క ఉద్దేశాన్ని, మీ యొక్క ఆలోచనని ఇంకా ఈ ప్లేస్ గురించిన కొత్త విషయాలు మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అండ్ ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా మంచి సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. లవ్ యూ గైస్. బాయ్ బాయ్. మరొక వీడియోలో కలుసుకుందాం.